నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ పోర్టు సెజ్ ఆక్రమణపై సిఐడి విచారణ జరిపిస్తామన్న సీఎం. డిఎం భూ మాఫియాలను అరికడతామని హెచ్చరిక. జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై సీఎం తీవ్ర అసంతృప్తి. డిపిఆర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులకు ప్రశ్న. ఐటీ, టెక్స్టైల్, మారిటైమ్ పాలసీలకు కేబినెట్ ఆమోదం. పర్యాటక, క్రీడా విధానాల్లో సవరణలకు పచ్చజెండా. ఈ నెల 9న విశాఖ డైరీ సందర్శనకు వెళ్లనున్న సభా సంఘం. అవకతవకల ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయం. అదానీ అంశంపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన. సంయుక్త పార్లమెంటు కమిటీతో దర్యాప్తునకు డిమాండ్. మహారాష్ట్ర సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ. దేవేంద్ర ఫడ్నవీస్కే పగ్గాలు దక్కే అవకాశం. తుఫాను బీభత్సానికి తమిళనాడులో 12 మంది మృతి. ఆకస్మిక వరదలతో వందలాది మంది నిరాశ్రయులు.